మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మనలో చాలా మందికి పొద్దున లెగిస్తే టింగ్ 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 అందరినీ అనట్లేదు అండ్ తప్పు కూడా అనట్లేదు, రైట్? మీకు డోపమైన్ గురించి నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. మనకి షార్ట్స్ ఎక్కువ చూడటం వల్ల మన బ్రెయిన్లో ఇమ్మీడియట్గా ట్రాన్సిషన్ జరుగుతుంది. ఒక వీడియో చూస్తాము, ఆ వీడియోలో జాలేస్తుంది, అయ్యో అన్నం లేదే, అయ్యో చెయ్యి విరిగిపోయిందే అన్న జాలి, దయ, కరుణ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ నెక్స్ట్ దాంట్లో కసా అని ఎవడన్నా ఎక్స్పెరిమెంట్ చేసినట్టు లేకపోతే ఎవడన్నా చంపుతున్నట్టు వీడియో చూసాం, కోపం వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా వెంటనే ఇంకొక షాట్లో ఓకే ఇంకేదన్నా ప్లాంట్స్ చూసాము, లేకపోతే గ్రీనరీ చూసాము, వాళ్ళు పలానా నేను మొక్కను పెట్టానని అన్నారు, మనకి ఎలా అనిపిస్తుంది? వావ్ మొక్కలంట అనిపిస్తుంది. ఇమ్మీడియట్గా మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఏదన్నా సెలబ్రిటీ వచ్చి పలానా సెలబ్రిటీతో విడిపోయారు, సో అయినా కానీ ఈవిడ రివెంజ్ తీర్చుకున్నట్టుగా పలానా లాగా డ్రెస్ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నారు, కరెక్టే చేసింది అన్న ఒపీనియన్ వస్తుంది. లేకపోతే ఒక జడ్జిమెంట్, ఈ అమ్మాయికి ఇలా అవ్వాల్సిందే అన్న జడ్జిమెంట్ అయినా వస్తుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొక దాంట్లో, అంటే మీ షార్ట్స్ మీరు ఇలా అన్న ప్రతిసారి మీ ఎమోషనల్ లెవెల్ ఏంటి, రైట్? ఒక దాంట్లో కైండ్నెస్, ఒక దాంట్లో కోపము, ఒక దాంట్లో పీస్ అండ్ బ్లెస్, ఇంకో దాంట్కి రాగానే కసి, కోపం, జడ్జ్మెంటు. అంటే మనకి క్రియేటివిటీ అన్నది భగవంతుడిచ్చిన అద్భుతమైన శక్తి, రైట్? కానీ సపోజ్ ఫ్రెండ్స్ కలిసారు అనుకోండి. కానీ ఇంకొకటి కేసు కూడా చెప్తాను. సపోజ్ మీరు చాలా రోజులతో ఫ్రెండ్స్ని కలిసారు, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు అన్నారు. సపోజ్ జస్ట్ ఎక్స్పెరిమెంట్, ఓకేనా? జస్ట్ ఊహించుకోండి. సపోజ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వాళ్ళ అకౌంట్ హ్యాండిల్ చెప్పారు, మీరు వెంటనే ఓపెన్ చేశారు, ఫోను ఫాలో కొట్టారు, నేను నీకు కూడా రిక్వెస్ట్ పంపించినా నువ్వు కూడా ఫాలో కానీ కొట్టారు. నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది? మీ క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది కదా, డెఫినెట్గా వస్తుంది. అది ఒక బ్యూటిఫుల్ ఎమోషన్, క్యూరియాసిటీ. ఏంటి వాళ్ళు ఏ స్టాండర్డ్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అప్పుడెప్పుడో అలా ఉన్న మనిషి ఇప్పుడు ఎలా ఉంది, అసలు తాను ఏం చేస్తోంది, లేకపోతే ఏం చేస్తున్నాడు అని మన క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది కదా. ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు ఓపెన్ చేసి ఎంతసేపు చూస్తున్నారు, హౌ మచ్ టైమ్ ఆర్ యూ స్పెండింగ్, దాని మీద మీరు ఈరోజు హ్యాపీగా ఉండగలిగేది డిసైడ్ చేస్తోంది, రైట్? అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్, రైట్? సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, క్రియేటివిటీ అన్నది దేవుడిచ్చిన అద్భుతమైన వరం మనిషికి. మనకి యానిమల్స్కి డిఫరెన్స్ ఏంటి? మనలో ఒక క్రియేటివ్ పవర్ ఉంది, ఓకే? మనలో ధైర్యం చేసి అడుగు వేసే మనకి ఛాన్స్ ఉంది. మనం చేసిన తప్పుల్లోంచి, మిస్టేక్స్ నుంచి లెసన్స్ నేర్చుకుని నెక్స్ట్ లెవెల్లో మంచిగా అయ్యే ఛాన్స్ మనకి ఉంది. ప్రపంచంలో ఇంకా ఏ యానిమల్ కూడా, నేను చెప్తున్నట్టు వినండి, ఇంకా ఏ యానిమల్ కూడా నేను ఇలా మిస్టేక్ చేశాను మళ్ళీ నేను ఇలా మిస్టేక్ చేయకూడదు అన్న లెర్నింగ్ ఉండదు మ్యాక్సిమం మనుషుల్లో ఉన్నట్టు. మనిషిలో అద్భుతమైన క్రియేటివిటీ వాళ్ళకు కూడా ఉంటే ఈ పాటికి యానిమల్స్కి అవి కూడా ఇలా ఎన్నో క్రియేట్ చేసుకొని కమ్యూనిటీస్ తయారు చేసుకొని వేరేలాగా ఉండేవి కదా. కమ్యూనిటీలో ఫామ్ అయ్యి సొసైటీలో ఉంటూ మనం ఒకరి నుంచి ఒకరు తోడు నీడగా ఉంటూ డెవలప్ అవుతూ వెళ్ళటము, ఇది మనుషులకు మనకున్న అద్భుతమైన పవర్ అనండి. కానీ మనం ఇన్స్టాగ్రామ్లో ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాం, యూట్యూబ్లో ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాం, ఇలా ఒక్కొక్క అప్లికేషన్లో ఎంతెంతసేపు ఉంటున్నాం. బెట్టింగ్ యాప్స్లో ఎందుకు డబ్బులు కోల్పోతున్నామంటే, మీకు ఈ మొబైల్ ఎడిక్షన్ అవ్వటం వల్ల, లేదా ఈజీ మనీ, హార్డ్ వర్క్ మనీ కాకుండా ఈజీ మనీ, అది కూడా కష్టపడకుండా స్క్రోల్ చేసేస్తే వచ్చేస్తుంది అన్న మీకు ఆల్రెడీ షార్ట్స్కి అలవాటైన మీ వేళ్ళకి వాళ్ళు తీసుకుంటున్న ఈ బెట్టింగ్ మనీ మీరు లాస్ అవుతున్నారంటే మీ అడిక్షన్కి మీరు లాస్ అవుతున్న మనీ అది అని జస్ట్ మీరు అర్థం చేసుకోండి. బెట్టింగ్స్లో డబ్బులు కోల్పోయి చాలామంది చనిపోయిన ఫ్యామిలీస్ ఉన్నాయి, లేదా గొడవపడి విడిపోతున్న ఫ్యామిలీస్ ఉన్నాయి, లేదా ఒకరినొకరు కొట్టుకుంటున్న ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫినాన్సెస్ నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు ఇంత డెసిషన్ తీసుకున్నావు అని, నేను ఇంత కష్టపడుతుంటే ఆయన అక్కడ డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అన్న ఆడవాళ్ళు ఉన్నారు, రైట్? సో ఈ బెట్టింగ్స్ నుంచి అసలు పొద్దున లెగిస్తేనండి, నేను ఒకటి అడుగుతాను, మనం ఓపెన్ చేస్తే సోషల్ మీడియాలో పోనీ కనీసం మన ఫ్రెండ్స్వి చూస్తున్నాం, మన చుట్టాలవి చూస్తున్నాం అంటేనన్నా ఇంత రీజనింగ్ ఉంది. అవి చూశాక మన కంపారిజన్ ఎలా అయినా ఉండనివ్వండి, బట్ స్టిల్
ఓకే. అది నెక్స్ట్ లెవెల్‌లో మాట్లాడదాం. కానీ మనకి తెలియనటువంటి, ముక్కు, మొహం కూడా తెలియనటువంటి మనిషి ఇంకెక్కడో ఉన్నారు. వాళ్ళు లైఫ్‌లో ఏమవుతుంది? వాళ్ళు రోజు తింటున్నారా? ఐయామ్ సో సారీ, దేర్ ఈస్ ఎ సెలబ్రిటీ, నేను నేమ్ చెప్పను, యూట్యూబర్, వెరీ గుడ్ యూట్యూబర్. తను కాంటెంట్ తయారు చేయటం వల్ల, తన రెగ్యులర్ లైఫ్ చూయించటం వల్ల అలా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇన్‌కమ్ వస్తోంది. మీ సంగతి ఏంటి? రైట్? మీ ఎమోషన్స్ ఎలా వెళ్తున్నాయి? కాన్స్టెంట్ కంపారిజన్‌లోకి వెళ్తున్నాం మనం. మన సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గించుకుంటున్నాం. మన కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాం. సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతున్నాము. ఓ గంట సేపు మీరు రీల్స్ చూసిన తర్వాత మీ లోపల మీ బ్రెయిన్ ఎలాంటి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది? చాలా మంచి పని చేసావు, గుడ్ జాబ్ అని అంటుందా? లేకపోతే యు ఆర్ అ స్టూపిడ్ పర్సన్, ఛీ ఎందుకు ఇంత టైం వేస్ట్ చేశానో, ఛీ 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 దీనికంటే ఏదైనా ఉపయోగపడే పని చేస్తుంటే బాగుండేది అని మీకు అనిపిస్తోందా? యా, కెన్ యూ సీ? మీ ఎమోషన్స్‌లో, మీ డే మొత్తంలో మీకు మీరు ఒక హీరోయిన్ అవ్వాలి తప్ప ఒక లూజర్‌గా ఉండిపోకండి. అంటే ఇక్కడ వేరే వాళ్ళు కాంటెంట్ తయారు చేస్తుంటే చూడడం తగ్గించుకుని, ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ అలౌడ్. చూడండి, టోనీ రాబిన్స్ యూఎస్‌లో ఉంటారు. ఆయన బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో హైయెస్ట్ ఫస్ట్ లైఫ్ కోచ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆయన కాంటెంట్ నేను డైలీ చూస్తాను. నాకు ఇన్స్పిరేషన్ కూడా అనిపిస్తుంది. బట్ 24 గంటలు ఆయన కాంటెంట్ చూసుకుంటూ, ఆయన ఈరోజు ఎక్కడ హాలిడేకి స్పెండ్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏ హాలిడే టూర్కి వెళ్ళారు, ఆ ఇన్ఫర్మేషన్ నాకు అనవసరం. యా, చూడకపోతే గ్రోత్ లేదు, కానీ కంట్రోల్ లేకపోతే అడిక్ట్ అవుతాం. రెండిటికి డిఫరెన్స్ ఉంది, అర్థమవుతుంది కదా. సో ఇంకొకటి, కాన్స్టెంట్ కంపారిజన్ నుంచి బయటికి రండి. మీరు చూస్తున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అనుకోండి, లేకపోతే యూట్యూబ్లో షార్ట్స్ అనండి, వాళ్ళు ఆ షూటింగ్ వరకు యాక్షన్ అండ్ కట్ మధ్యలో ఉన్న లైఫ్ని రియల్ లైఫ్ అని అనుకొని మీ లైఫ్ని పాడు చేసుకోకండి. చాలామంది పలానా వాళ్ళు ఇంత గోల్డ్ కొన్నారు, నాకెందుకు కొనవు? పలానా వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, 3 బెడ్రూమ్ ఫ్లాట్, 5 బెడ్రూమ్ ఫ్లాట్, నువ్వెందుకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా కొనవు? మీ థాట్స్ ఎలా వస్తున్నాయో తెలుసా? కాన్స్టెంట్ కంపారిజన్ వల్ల. రైట్? అరే, ఒక ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే, ఒక మంకీ, 2 మంకీస్ని పక్క పక్కన పెట్టేసి, ఒక మంకీకేమో తనకి రివార్డ్ సిస్టమ్ అనమాట. తను చెప్పిన టాస్క్ చేయటం వల్ల తినకు ఒకటి ఇస్తున్నారు, తినకొకటి, ఈ మంకీకి ఒకటి, ఈ మంకీకి ఒకటి. ఇది టాస్క్ ఫినిష్ చేసినప్పుడల్లా దీనికి ఫేవరెట్ ఫుడ్ చెర్రీస్ లాంటివి ఏవో ఇస్తున్నారు. ఇది టాస్క్ ఫినిష్ చేయగానే ఈ మంకీకి దానికి ఇష్టం లేనిది ఏదో కీర దోసకాయ ఇస్తున్నారు. దీనికి ఆ కీర చూడంగానే టేస్ట్ చూసింది, ఇసిరేసింది. సెకండ్ టైం తిను ఎక్స్పెరిమెంట్ చేసింది ఈ మంకీ, చేయగానే దానికి మంచి స్వీట్ దొరికింది, అది ఎంజాయ్ చేస్తుంది. అది చూస్తుంది కాన్స్టెంట్, ఈ మంకీ అబ్జర్వ్ చేస్తుంది. ఆ మంకీ ఏం చేస్తుంది, నేనేం చేస్తున్నాను మిస్టేక్, నాకు ఎందుకు ఆ రివార్డ్ రావట్లేదు అని. ఈ మంకీ ఏం చేసింది, మళ్ళీ తిరిగి ఆగేది కొట్టి ఆ స్టోన్ని నేను కరెక్ట్ స్టోనే పెడుతున్నానా లేదా, టాస్క్ ఫినిష్ చేస్తున్నానా లేదా అని చూసి మరీ తీసుకెళ్ళి అక్కడ పెట్టింది. తిరిగి వచ్చి ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి ఇవ్వకి కీర దోసకాయ ఇచ్చింది. ఆ కీర చూడంగానే ఈ మంకీకి ఎంత కోపం వచ్చిందంటే, ఇస్తున్న మొహం మీద ఇసిరింది ఆవిడ, ఆ కోతి. ఈ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, కంపారిజన్ ఉంటుంది. 2 మంకీస్ 2 సేమ్ టాస్క్లు చేసినా కూడా నాకు ఆ రివార్డ్ దొరకట్లేదు, ఎందుకు నేను ఎంత ఎఫర్ట్ పెట్టున్నా కూడా అన్నది కోపం ఈ మంకీకి వచ్చి ఇమ్మీడియట్గా అదే ఇసిరిందంటే, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మచ్ ఎఫిషియంట్ దాన్ మంకీస్. అవునా కదా? మనం ఇంకా క్రియేటివ్, మనం ఇంకా పవర్ఫుల్, మనం ఇంకా కావాలనుకుంటే మన ఎఫిషియన్సీని యూజ్ చేసుకొని మనకే కాదు ఒక సొసైటీని సైతం మార్చగలం, మన దేశాన్ని సైతం మార్చగలం, మన పవర్ఫుల్ ప్లేసెస్కి వెళ్తేనే. రైట్? సో ఈ కంపారిజన్లో ఉండిపోయి నాకు ఆ రివార్డ్ దక్కలేదు, లేకపోతే సిస్టర్స్ మధ్యలో నాకు ఫలానా లాగా లభించలేదు, బ్రదర్స్ మధ్యలో కంపేర్ చేసుకొని నాకు వాడిలాగా మీరు ఎందుకు నాకు ఇవ్వలేదు అని మీ బ్రెయిన్లో ఉన్న రివార్డ్ సిస్టమ్ని మీరు మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. వేరే ఎవరో వచ్చి మీకు రివార్డ్ ఇవ్వనవసరం లేదు. మీరు మీ రోజు మొత్తంలో 5 టాస్క్స్ పెట్టుకోండి. 1 2 3 4 5 టిక్స్ కొట్టిన తర్వాత మీకంటూ మీరు ఒక రివార్డ్ పెట్టుకొని ఇవ్వండి. ఆ గిఫ్ట్ మీకు మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత 6 7 8 9 10 మళ్ళీ ఫినిష్ చేయండి. రివార్డ్ అంటే ఈ 5 ఫినిష్ చేసిన తర్వాత వచ్చే 100 రూపాయలు అయితే మీకు మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోకండి. అది మళ్ళీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ స్కిల్స్, డిఫరెంట్ సబ్జెక్ట్. రైట్? బట్ రివార్డ్ యువర్ సెల్ఫ్. మీకు మీరు మంచి రివార్డ్స్ ఇచ్చుకుంటూనే హ్యాపీగా ఉండండి, చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంచండి. రైట్? సో ఎక్కువ సోషల్ మీడియాలోకి వెళ్ళి ఎక్కువ మిమ్మల్ని మీరు కాన్స్టెంట్ కంపారిజన్లో పడేసుకుని అన్హ్యాపీనెస్ వైపు వెళ్ళకండి. బీ పీస్ఫుల్, హ్యాపీగా ఉండండి, నలుగురిని హ్యాపీగా ఉంచండి, పీస్ఫుల్గా ఉండండి, నలుగురిని పీస్ఫుల్గా ఉంచండి. కాంటెంట్ కరెక్ట్ది చూడండి. రైట్?
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.